నిజంగా మంచి స్మెల్. మల్లెపూలని ఎన్ని రకాలుగా మనం వాడేస్తామంటే పెళ్ళిళ్ళకి అవే, ఫంక్షన్లకి అవే, అందమైన అమ్మాయి జడలోకి అవే, ఇద్దరి దంపతుల్ని కలపాలన్నప్పుడు ఈ మల్లెపూల బంతితో ఆటలాడిస్తాం. మరి అది ఎందుకు ఆడిస్తారనేది నాకు తెలియదు, కానీ మల్లెపూలు ప్రతి చోట ఉన్నాయండి. దేవుడికి మల్లెపూలతో పూజ చేయకూడదని మాట విన్నాను నేను. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా మందిరాల్లో మల్లెపూలతో అలంకరణ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు. కాకపోతే అది కూడా అందంగానే ఉంటుంది. దేవుడు సృష్టించినవి చాలా అందంగానే ఉంటాయండి. దేవుడు సృష్టించింది దేవుడు ఉపయోగించుకోకూడదంటే ఎలా? ఏమో దానిలో ఉన్న ఆ మర్మం ఏంటన్నది నాకు తెలియదు, కాబట్టి దీన్ని ల్యాక్ చేయటం లేదు. కానీ మల్లెపూల అందం వేరు. ఈ మల్లెపూల గురించి కవులు, రచయితలు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ చాలా